కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నన్ను నియమించిన తర్వాత ఇది మొట్టమొదటి ప్రెస్ మీట్. ఈ ఆఫీస్లో మొదటి మీటింగ్. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు మీడియా మిత్రులతో సమావేశమై మాట్లాడాలని అనుకున్నాను, కానీ సందర్భం దొరకక వెయిట్ చేస్తున్నప్పుడు ఈరోజు కరెక్ట్ అయిన సమయం అని అనిపించింది. చేనేత దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న కార్యక్రమం, ఒక చేనేత బిడ్డగా నియోజకవర్గంలో ఉన్న చేనేతలకు ఆహ్వానం పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆదోని, ఎమగనూరు, కర్నూలు, కల్లూరు, కోడుమూరు ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంటే ఒక చేనేతగా ఈ వృత్తికి ఉన్న ప్రాధాన్యత, ఈ వృత్తిలో ఉన్న నైపుణ్యం, ఆ కళని ముందుకు తీసుకొని వెళ్ళాలని చాలా విధాలుగా ప్రయత్నించాం. ఎమగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ అయి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అని మేము తెలుసుకొని ఏ విధంగా వాళ్ళకి సహాయం అందించగలుగుతామని యూనిఫామ్స్ స్టిచ్ చేసే ఒక యూనిట్ని అక్కడ పెట్టడం జరిగింది బుట్టా ఫౌండేషన్ ద్వారా. అక్కడ ఒక 50 మందికి ఉపాధి కల్పించడం కూడా జరిగింది. అంతేకాకుండా త్వరలో చేనేతలకు వాళ్ళకి ముడిసరుకుని అందించి వాళ్ళకి మంచి లేబర్ అంటే రేటు వచ్చేలాగా ఉపాధి కల్పించి ఆ వస్త్రాలను మార్కెట్ చేయాలని కూడా మేము దానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గత సంవత్సరం ఆన్లైన్ మార్కెటింగ్ చేశాము, కానీ చాలామందికి ఆ యాప్ని యూజ్ చేసుకోవడానికి రాక అంత సక్సెస్ కాలేకపోయింది. సో ఈసారి ఆ మార్కెటింగ్ బాధ్యతలు మేమే కొంతమందిని అపాయింట్ చేసి ఆ మార్కెటింగ్ని మేమే బాధ్యత తీసుకొని, మరి ఎవరైతే చేనేతలు పెట్టుబడి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఆర్థికంగా సహాయం అందించి ఆ చేనేత వస్త్రానికి కావలసిన ముడిసరుకుని అందించి వాళ్ళకి ఒక మంచి రేటు వచ్చేలాగా, ఆ కూలీ కూడా మంచి కూలీ వచ్చేలాగా వాళ్ళతో ఒక నైపుణ్యమైన చీరలు తయారు చేసి ప్రత్యేకమైన చీరలు తయారు చేయించి మార్కెట్ చేయించాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ఆల్రెడీ చాలామంది నేతన్నలతో చేనేతలతో మాట్లాడడం కూడా జరిగింది. త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. మరీ ముఖ్యంగా చేనేతలకు ఎంతో అండగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవ్వరూ కూడా ఏ చేనేత బిడ్డ కూడా ఎప్పుడూ అడగలేదు, అయినా చేనేతల కష్టాలు తెలుసుకొని ఆయన చేనేతలు ఆత్మహత్యలను చూసి అండ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నేతన్న నేస్తం అని ఇస్తానని, సంవత్సరానికి 24,000 రూపాయలు అందిస్తానని, ముఖ్యమంత్రి అవ్వగానే చేస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిసారిగా ఆయన జన్మదినం రోజు డిసెంబర్ 21న మొట్టమొదటిసారి ధర్మవరంలో వెళ్ళి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క చేనేత బిడ్డకు, మగ్గం ఉన్న ప్రతి చేనేత బిడ్డకు 24,000 రూపాయలు అందించడం జరిగింది. ఒక సంవత్సరానికే కరోనా రావడం జరిగింది. కరోనాలో కూడా, అటువంటి కష్టకాలంలో కూడా మా నేత మా లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు
క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎంత కష్టం ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకుని ప్రతిదీ కూడా అందించడం జరిగింది 5 సంవత్సరాలు కరెక్ట్గా ప్రతి నేతన్నకు. చేనేత చాలా సంతోషించారు. ఎందుకంటే ఆ 24,000 రూపాయలు ఆ ముడి సరుకుతో వాళ్ళు స్వయంగా వాళ్ళు ఉపాధి చేసుకునేదానికి ఆ రోజు ఆధారం దొరికింది. మరి కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేశారు ఎలక్షన్లో వచ్చే ముందర సూపర్ 6 అని, ఇంకా ఏదో చేస్తాను, జగనన్న కంటే కూడా ఎక్కువ చేస్తాను, అమ్మఒడి కానివ్వండి, సూపర్ 6లో ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా అంతేకాకుండా జగన్ గారు చేసే దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేస్తానని తెలియచేసి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఈరోజు 25,000 వేస్తూ, అది కూడా సొంత ఇల్లు ఉన్నవారికి అంటే సొంత మగ్గం ఉన్న వాళ్ళకే వేస్తామని, మరియు మా హయాంలో 91,000 అంటే 91,000 చేనేతలకు మేము సహాయం అందిస్తే, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 91,000 మందికి సహాయం అందిస్తే వీళ్ళు దాన్ని కుదించి 70,000 చిలుకు అటు ఇటులో ఇవ్వడం జరిగింది. అంటే చేసే కార్యక్రమం కూడా చిత్తశుద్ధితో చేయకుండా కేవలం ఈ ఒక్కసారి వేసేస్తే అయిపోయింది అని అనుకుంటున్నారు. ఆ 2 సంవత్సరాలది కూడా గతంలో ఏదైతే 25,000 ఉందో అది కూడా ఆయన వేయాలి. మా చేనేతలకు అందరికీ కూడా సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఆయన ఇలాగే కూటమి ప్రభుత్వంలో ఇలాగే చేస్తారు. అరా కొర గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, 1 ఇచ్చి సరిపెట్టుకున్నారు, దాని గురించి ఊసిలేదు. మరి తల్లికి వందనం అన్నారు, అందులో కూడా కొంతమందికి తగ్గించి, చాలామందికి తగ్గించి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు నేతన్న నేస్తం కూడా తగ్గించి కుదించి వేసేస్తారు. మరి ఒకరికి వచ్చి పక్కన వాళ్ళకి రాకపోతే అది ఇంకా బాధ ఉంటుంది. అది ఎంత బాధ ఉంటుందంటే పక్కన ఒకరికి వస్తుంది, ఒక చేనేతకు వస్తుంది, ఇంకొక చేనేతకు రాకుండా ఉంటే అది ఇంకా బాధ ఉంటుంది. ఇలాగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే చేస్తారు, కానీ ఏది కూడా సక్రమంగా చేయరు, ఏది కూడా అనుకున్నది చెప్పినట్టు కూడా ఎప్పుడూ చేయరు. అది మనందరికీ తెలుసు. మరి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను, ముఖ్యంగా చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత బిడ్డగా మా చేనేతల అందరికీ కూడా మగ్గాలు ఉన్న ప్రతి ఒక్క చేనేతకు, మగ్గం అద్దెకు తీసుకొని చేస్తున్న ప్రతి చేనేతకు, ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు వెయ్యాలి. అలాగే ఏదైతే ఎరియర్స్ ఉందో 2 సంవత్సరాలు ఇవ్వలేదో వాటిని కూడా ఇవ్వాలి అని ఈరోజు నేను మా చేనేతలందరి తరఫున సందర్భంగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. సో ఇది వరకు వాళ్ళు చేస్తారని ఆ డిమాండ్ అయితే పెట్టాను. బట్ ఇక ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. చెప్పినవి కూడా చేయలేదు కాబట్టి మాకు అన్యాయమే చేస్తారని మటుకు మాకు తెలుసు. కానీ మా డిమాండ్ని మా చేనేతల తరఫున నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను. మరి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలవగానే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందుకే అండి, ఇంటింటికి వెళ్ళలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం. ఏం మంచి పని చేశారు అని ఆలోచిస్తే తల్లికి వందనం, పెన్షన్ ఇవి తప్ప, అది కూడా తల్లికి వందనం కూడా చాలామంది తల్లులకి తగ్గించేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా, ఎందుకంటే వాళ్ళు ఎగ్జాంపుల్ చూపించుకోవాలి కదా మీడియా ముందర వచ్చి ఈ కుటుంబానికి ఇంతమందికి ఇచ్చాను అని. అలా కొంతమందికి ఇచ్చేసి ఓన్లీ పబ్లిసిటీ కోసం కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా అలా చాలామందిని అంటే ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఒకరికి ఇస్తూ ఒకరికి ఇవ్వకుండా ఇంకా లేని బాధని సృష్టిస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని సృష్టించట్లేదు, లేని బాధను ఇస్తామని ఏవైతే సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6లో ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తానన్నారు. 18 ఏళ్ళు వయసు నిండిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చారా? 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆ మహిళలందరూ కూడా మా హయాంలో ఆసరా చేయూత కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం.
స్వయంగా వాళ్ళు ఉపాధి కల్పించుకోవాలని చెప్పి మహిళలకు జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేశారు. మరి వీళ్ళేం చేస్తున్నారండి? ఊరికే మార్కెటింగ్, పబ్లిసిటీ తప్ప వీళ్ళ దగ్గర ఏమి కూడా అరాకొరా చేస్తారు. అది కూడా ఎందుకంటే పబ్లిసిటీకి చూపించుకునే దానికి, స్వచ్ఛందంగా చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కట్టుమటుకు చెయ్యరు. వాళ్ళ అన్నంత మాత్రాన వైఎస్ఆర్సిపి స్వచ్ఛత ఏ విధంగా చెప్పినది చెప్పినట్టు చేశారో 5 సంవత్సరాలు చూశారు. వీళ్ళు ఈసారి కూటమి ప్రభుత్వంలోకి రావడానికి కేవలం ప్రజలకు ఒక ఆశ చూపించారు. ఒక గాలం వేసి ఎరవేసి ప్రభుత్వంలోకి వచ్చారు. సూపర్ 6 అని హామీలను తీసుకొని వచ్చి మేము అద్భుతాలు చేస్తామని అన్నారు. ఒకసారి చూడండి ఏం చేశారు. ముఖ్యంగా అవన్నీ చెయ్యకుండా వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేసి, ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేసి అరెస్టులు, అక్రమంగా అరెస్టులు, అబద్ధపు మాటలు. మీరు ఇవాళ చూస్తే మన రాయలసీమలోని కర్నూలు డిస్ట్రిక్ట్లోనే మొన్న విరూపాక్షి అన్న ఆలూరు ఎమ్మెల్యే గారిని ఎంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేశారంటే అక్కడికి మేము స్వయంగా వెళ్ళాం. అక్కడ వీడియోస్ బయటపడ్డాయి కాబట్టి ఈరోజు మేము మా వాళ్ళు చేసిన దాన్ని నిరూపించగలుగుతున్నాం. లేకపోతే ఒక మహిళ పైన అగాత్యం చేశామని, ఏదో చేశామని ఎన్ని అబద్ధాలు, అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారంటే ఒక మహిళను అడ్డం పెట్టుకొని అన్నని ఇవాళ అరెస్ట్ చేశారు. అదే ఆ వీడియో ఎవరైతే బట్టలు చింపేశారని అన్న పైన కేసు పెట్టారో, విరూపాక్ష అన్న పైన, ఆ వీడియో కనుక దొరకకపోతే నిజం అనుకునేవాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండే చింపడం వీడియో దొరికింది. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో ఆలోచించండి. అలాగే ప్రతి కేసులో కూడా వాళ్ళు చేస్తే ఏమో ధర్మం, ఏదైనా తప్పు ఏదైనా ఇదైపోతే అది చాలా పెద్ద ఘోరం. మమ్మల్ని ఎవరు అయితే పార్టీకి సపోర్ట్గా యాక్టివ్గా తిరుగుతున్నారు చేస్తున్నారు అన్న వాళ్ళందరినీ కూడా హింసించడం, కేసులు పెట్టడం, ఇది కూటమి ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్సిపి పార్టీ కాదు. వైఎస్ఆర్సిపి పార్టీ ఆల్వేస్ ఎప్పుడు కూడా న్యాయబద్ధంగానే వెళ్ళాము, ఎవరిని కూడా ఇలా చేయలేదు. మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల పైన మేము ఫోకస్ చేశాము. ప్రతి పేద బడుగు బలహీన వర్గాల వారికే మేము ఫోకస్ అంతా దానిపైనే ఉంది. ఎమ్మిగన్ లీడర్ అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ మహిళగా నాకు న్యాయం చేశారు. కర్నూలు నియోజకవర్గానికి నన్ను ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పంపించడం జరిగింది. ఒకప్పుడు నేను పార్లమెంట్ మెంబర్గా పనిచేశాను. ఇవాళ మళ్ళీ నన్ను పార్లమెంట్ నియోజక సమన్వయకర్తగా పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి నేను ఎటువంటి బాధకు లేను. అండ్ కర్నూలులో ఎమ్మిగనూరు పార్ట్ కాబట్టి స్టిల్ నాకు ఎమ్మిగనూరులో టచ్ ఉంటుంది. ఎమ్మిగనూరు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు ఉంది. కాబట్టి ఎమ్మిగనూరు ప్రజలు కూడా బాధపడకూడదు, బాధపడే అవకాశం లేదు అని నేను తెలియజేస్తాను.